జగిత్యాల జిల్లా బల్దియా వైస్ చైర్మన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. దీంతో వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. కేవలం కోరంలో ఉండాల్సిన 3వ వంతు కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ఆర్డీఓ నరసింహమూర్తి తెలిపారు. ఐదు చోట వచ్చి చెప్పు చెప్తారు అంటే మాకు ఏమన్నట్టు జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పై మున్సిపల్ కౌన్సిలర్స్ 16/1/2024 రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కలెక్టర్ గారికి అనెక్జర్ 2లో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్పై కలెక్టర్ మేడం గారు 14/2/2024 రోజున ప్రత్యేక సమావేశాన్ని తేదీగా నిర్ణయిస్తూ జగిత్యాల మున్సిపాలిటీ గౌరవ సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా. సో ఈ హాజరు కావాల్సిన వాళ్ళు మొత్తం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 47 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 47 మందికి కాను 31 మంది సభ్యులు హాజరు కావాలి. కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మాత్రం కేవలం సగం మంది సభ్యులు ఉంటే మాత్రం సరిపోతుంది. సో ఆ సగం మంది సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్పై ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన సమావేశానికి కేవలం 31 మంది సభ్యులు హాజరు కావాల్సిన ఈ సమావేశానికి, అంటే 2/3 వంతు కోరం హాజరవ్వాల్సిన ఈ సమావేశానికి కేవలం 10 మంది సభ్యులు మాత్రమే హాజరవటం మూలాన, కోరం లేకపోవటం మూలాన ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని సభాముఖంగా తెలియజేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు సార్? ఇంకా ఉండదండి. అవిశ్వాస తీర్మానం ఒక్కసారి మాత్రమే ప్రవేశపెట్టారు.